హలో నమస్తే వెల్కమ్ టు శ్రీమణ్ ద్వీపేశ్వరి ఛానల్. అందరూ బాగున్నారు కదండి. మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు నేను ఒక కొత్త లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఏమిటంటే శ్రావణ మాసం ఆఖరి శనివారము, అందులో శనివారం అమావాస్య రావడం చాలా ప్రత్యేకమైనది. అందుకనేసి మా ప్రొద్దుటూరులో పాత మార్కెట్లో చాలా గొప్పగా పెద్దగా ఉండే ఆంజనేయ స్వామి ఇక్కడ వెలిసి ఉన్నాడనమాట. ఆయనకి ఈరోజు ఊరేగింపు చేశారు. అలాగే మీరు ఇక్కడ వీడియోలో స్వామిని దర్శించుకోవచ్చు. ఊరేగింపు మీద ఉండే స్వామిని దర్శించుకోవచ్చు. ఇలా స్వామివారిని ఊరేగింపులో తీసుకొచ్చినప్పుడు చాలా బాణసంచాతో ఆయనకు చాలా గొప్పగా ఉత్సవం జరిపించారు. అలాగే స్వామివారిని లోపలికి తీసుకెళ్ళినప్పుడు కూడా ఆయన కూర్చున్న పీఠాన్ని నృత్య రూపంలో కొద్దిసేపు ఆయనకి వినోదాన్ని కలిగించి లోపలికి తీసుకెళ్లారనమాట. అందరినీ మమ్మల్ని అక్కడ గర్భగుడిలో కూర్చోబెట్టేసి స్వామివారి అర్చనలు అన్నీ చేశారు. చాలా బాగా పూజ చేయించారనమాట. అలా ఏకవాద్యంతో టకాటకా అని కొడుతూ స్వామివారికి ఆయన ఆ మంత్రోచ్చారణ గావించారు. చాలా వినసొంపుగా ఉన్నిందనమాట. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు అన్నట్లు ఇక్కడ దాదాపు 15 అడుగులు ఉన్నాడనమాట స్వామి మంగళ దివ్య రూపము. ఇది ఇంతకుముందు పూర్వము నీళ్ళల్లో ఈ స్వామి ఉన్నారు. ఒక అతను అలా వెళ్తూ ఉన్నప్పుడు ఆ నది పరివాహకంలో నేను ఇక్కడున్నాను తీయ అని చెప్తున్నాడనమాట. ఆ చెట్ల మధ్యన నీళ్ళల్లో ఆయన ఎద్దుల బండిలో తీసుకొచ్చి ఆయన శక్తి కొద్దీ తీసుకొచ్చాడు. ఒకానొక ప్లేస్లోకి వచ్చాక ఎద్దులు లాగలేకపోయాయన్నమాట. అదే ఆ ప్లేసే ఇప్పుడు స్వామివారు వెలిసిన ప్లేసు. ఇక్కడ స్వామి నేను ఇక్కడే ఉంటాను అనేసి ఆయనను తీసుకొచ్చిన అతనికి మోక్షాన్ని ప్రసాదించాడు. ఇక్కడ 41 శనివారాలు, మంగళవారాలు, ఆదివారాలు ఇలా వారాలతో సంబంధం లేకుండా అందరూ నిత్యము స్వామికి ప్రదక్షిణ చేసుకుంటూ చాలా బాగా పూజలు చేసుకుంటూ ఉంటారు. ఈ స్వామిని నమ్మి చేసినప్పుడు మనకుండే గ్రహపీడ బాధలు కానీ అనుకున్న కోరికలు కానీ నెరవేరుతాయి. అందరూ చాలా మంది ఇక్కడ వచ్చి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మేము తరచూ వెళ్తూనే ఉంటాము. ప్రతి శనివారము స్వామి దర్శనానికి వెళ్తూ ఉంటాం. అంతటి అదృష్టాన్ని మాకు ఆ స్వామి కల్పించినందుకు ఆ స్వామివారికి సదా మేము ఆయనకు శతకోటి వందనాలు తెలియజేసుకుంటూ ఉంటామన్నమాట. చూశారు కదా ఇలా స్వామిని అక్కడ పెట్టి బాణసంచాన్ని ఎలా కాలుస్తున్నారు. ఇంకా ఈ టెంపుల్కి ఎదురుగానే చెన్నకేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది. మా ప్రొద్దుటూరులో బంగారు ఎంత ఫేమస్సో గుళ్ళు కూడా అంతే ఫేమస్గా ఉంటాయన్నమాట. చాలా గుళ్ళు ఎప్పుడు నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా మా ఊర్లో అన్ని కార్యక్రమాలు చాలా కన్నుల సొంపుగా వింపుగా ఉంటాయి. మీరు మా ప్రొద్దుటూరు వచ్చినప్పుడు ఈ స్వామిని దర్శించుకొని తరించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరూ బాగుండాలి.